కర్కాటక రాశి వారికి 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 నుండి 20వ తారీఖు ఫిబ్రవరి నెల 25వ సంవత్సరం ఈ 10 రోజుల పాటు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైనటువంటి పద్ధతులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ కర్కాటక రాశికి ఏ నక్షత్రాల వారు, ఏ నక్షత్రాలు, ఏ పాదాలు ఈ కర్కాటక రాశిలో చేరతాయి అనేటటువంటి మనం కనుక తీసుకున్నట్టయితే పునర్వసు 4వ పాదము, పుష్యము 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, అంటే మొత్తం 9 పాదాలు. పునర్వసు 1, పుష్యము 4, 5, ఆశ్లేష 4, 5, 4, 9 కదండి. మనం చెప్పుకున్నట్టుగానే ఇప్పుడు కానీ ఏ రాశిలో కానీ 9 పాదాలు 3 నక్షత్రాలు కంపల్సరీగా ఉంటాయి, అందులో సందేహం లేదు. అంచేత ఈ రాశుల వారందరూ కూడా ఈ నక్షత్ర వారందరూ కూడా కర్కాటక రాశిలోనికి సంబంధించిన వారై ఉన్నారు. ఇప్పుడు వీరికి గోచార ఫలితాలు కనుక మనం తీసుకున్నట్టయితే వీరికి తృతీయంలో గోచార కేతు సంచరిస్తూ ఉన్నారు. ఇది మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే 7, 8 స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతున్నదండి. రవి యొక్క సంచారం 7, 8 స్థానాలలో అంత సుఫలితాలు ఇవ్వదు. అలాగే బుధుని యొక్క సంచారం 8వ స్థానంలో జరుగుతున్నది. అలాగే శని యొక్క సంచారం 8వ స్థానంలో అయినటువంటి కుంభంలో జరుగుతున్నది. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు, అలాగే రాహు భాగ్యస్థానంలోను. ఇక గురువు మీకు తీసుకున్నట్టయితే ఏకాదశి స్థానంలోను, కుజుడు కూడా ఏకాదశి స్థానంగానే మనం తీసుకోవాల్సి ఉంటుంది వక్రగతి కారణంగా. ఈ విధమైనటువంటి ఫలితాలు వీళ్ళిద్దరూ ఏకాదశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కూడా మీకు ఉపయోగపడేటటువంటి, మీరు సహాయ సహకారంగా ఉండేటటువంటి గ్రహాలే. అందుచేత మీకు మొత్తంగా చెప్పాలి అంటే ఇక్కడ 5 గ్రహాల యొక్క అనుకూలత మనకి ఈ కర్కాటక రాశి వారికి గోచరిస్తూ ఉన్నది. ఇక్కడ తృతీయంలో కేతు మూలాన మీకు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అట్లాగే మీకు ఏ పని చేసినా కూడా అందులో మీకు మంచి ఫలితాలు రావటము, మనసా వాచా కర్మణ ఎక్కడైనా సరే, మీరు ఇంటి దగ్గర కావచ్చు, ఉద్యోగ స్థలంలో కావచ్చు, వ్యాపార స్థలంలో కావచ్చు, ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీరు సహాయ సహకారాలు అందిస్తారు. తద్వారా మీకు ఉత్సాహంగా ఏ పని చేసినప్పటికీ కూడా విజయాన్ని సాధించుకుంటూ పోతూ ఉంటారు. ఈ విధంగా కేతు యొక్క సంచారం వల్ల ఇక పోయినట్టయితే 7, 8 స్థానాల్లో రవి యొక్క సంచారం 2 స్థానాల్లోనూ కూడా మీకు ఏ విధంగా ఉపయోగపడదండి. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన కొంచెం అభిప్రాయ భేదాలు రావటం, 8వ స్థానంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ఏర్పడుతూ ఉన్నది. క్షమించాలి, అర్ధాష్టమ శని కాదండి, అష్టమ శని ఏర్పడుతున్నది. ఆ అష్టమ శని అనేటటువంటిది కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కొంచెం ఆరోగ్య విషయాల్లో కొంచెం చెడు వార్తలు వినడంలో ఇట్లాంటివన్నిటికీ అపవాదులు పొందటము, కొన్ని చోట్ల అవమానాలు పొందటము, ఇలాంటివన్నీ కూడా జరిగే పరిస్థితి అంతా శని వల్ల కలుగుతూ ఉంటుంది. ఇక బుధుని యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో జరుగుతోంది. బుధుని యొక్క సంచారం అష్టమ స్థానంలో అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి. చేత ఇక్కడ మీకు కొన్ని ఇప్పుడు మన శని వల్ల మనం అష్టమ స్థానంలో కొంచెం దుర్వార్తలు వినడం, అవమానాలు పొందటం, ఇవన్నీ ఏవైతే అనుకుంటున్నామో వాటి నుంచి ఈయనకి దానికి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీకు శని నుంచి వచ్చేటటువంటి కొన్ని బాధలకి వీటినన్నింటికి ఈయన అడ్డకట్ట వేస్తూ పూర్తిగా ఆ బాధలన్నీ అనుభవించకుండా ఈయన కాస్త మీకు అడ్డుపడుతూ ఉంటారు. ఒక స్పీడ్ బ్రేకర్ లాగా పనిచేస్తారు. మీకు అనుకూలమైన ఉండే విధంగా బుధుడు యొక్క సంచారం మీకు అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే భాగ్యస్థానంలో శుక్రుని యొక్క సంచారం మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి. ఇక్కడ మీ పిల్లలు యొక్క నడవడి బాగుంటుంది, చదువులో బాగుంటుంది, మీకు కూడా గృహ సౌఖ్యం, ఆరోగ్య సౌఖ్యం, అలాగే వాహన సౌఖ్యం ఇత్యాది అన్ని రకాల సౌఖ్యాలు ఉంటాయి. వీరందరికీ కూడా ఈ శుక్రుడు వల్ల మీకు సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, లలిత కళల్లో, సంగీతంలో కానీ, సాహిత్యంలో కానీ, చిత్రలేఖనంలో కానీ ఇత్యాది పల్లెటూరులో కూడా కొన్ని ఉన్నాయి మనకు తెలియనటువంటివి. మనం ముఖ్యంగా చెప్పుకుంటున్నటువంటివి కాకుండా కొన్ని పల్లెటూరుల్లో ఉన్నటువంటి కళలకు కూడా ఆ కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుక్రుని యొక్క ఈ సంచారం వల్ల భాగ్యస్థాన
సంచారం వల్ల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. సినిమా రంగంలో కూడా ప్రయత్నం చేసేటటువంటి వారు ఉంటారు కదా, పాటల్లో కావచ్చు, రాతల్లో కావచ్చు, అదే కథలు రాయటంలో కావచ్చు, పాటలు రాయటంలో కావచ్చు, మ్యూజిక్లో కావచ్చు, అనేక అందులో కూడా చాలా శాఖలు ఉన్నాయి. కాబట్టి ఆ శాఖల్లో ఎందులో ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారైనా సరే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం వల్ల వారికి కొంచెం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. రాహు వలన, రాహు 9వ స్థానంలో ఉండటం వల్ల మీకు మీ తండ్రి గారి వయసు ఉన్నటువంటి వారు కానీ కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మీరు పొందవలసినటువంటి గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇట్లాంటి వాటికి కూడా అవాంతరాలన్నీ ఏర్పడేటువంటి అవకాశం రాహు యొక్క సంచారం వల్ల కనబడుతూ ఉంటుంది. ఇకపోయినట్టయితే ఏకాదశ స్థానంలో గురు కుజుడు యొక్క సంచారంగా మనం చెప్పుకుంటున్నాము. అంచేత ఏకాదశ స్థానంలో ఈ 2 గ్రహాలు కూడా అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు, అంతా లాభం, ఏది ముట్టుకున్నా లాభం, ఏ పని చేసినా సరే అందులో విజయం. పిల్లల విషయంలో తీసుకుంటే చదువులో విజయం, మీ విషయంలో తీసుకుంటే ఆదాయంలో లాభం, వ్యాపారం ముందుకు వెళ్ళటం, వృత్తి అయితే వృత్తిలో ప్రమోషన్లు రావడానికి ఉదయం అందులో కుజుడు ప్లస్ ఈయన ఉండటం అనేటటువంటిది చాలా అదృష్టమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఏకాదశ స్థానంలో చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ గురువు కుజుడు కూడా. మొత్తంగా ఈ యొక్క రాశి వారికి మనం తీసుకున్నట్టయితే, ఈ కర్కాటక రాశి వారికి మనం తీసుకున్నట్టయితే గ్రహాల యొక్క అనుకూలత మనకి 5 గ్రహాల అనుకూలత మనకు కనబడుతోందండి. కుజుని యొక్క అనుకూలత ఒకటి మనకు బాగా కనిపిస్తూ ఉన్నది, బుధుని యొక్క అనుకూలత కనిపిస్తూ ఉన్నది, అలాగే శుక్రుడు, రాహు, గురువు, కుజుడు, ఈ విధంగా మనకి చాలా గ్రహాల యొక్క అనుకూలత మనకి కనిపిస్తూ ఉన్నది. కాబట్టి మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఈ వారం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అవి ఇబ్బందులు తక్కువ, సుఖాలు ఎక్కువ, అనుకున్న పనులు త్వరగా నెరవేర్చడం, ఇట్లాంటి ప్రయత్నాలన్నీ కూడా మనకి చాలా ఉత్సాహాన్ని కనిపిస్తూ ఉంటుంది. టోటల్గా చెప్పాలి అంటే కర్కాటక రాశి వారికి ఈ 10 రోజులు చాలా బాగుంటుంది. ఒక అదృష్టమైన కాలంగా భావించవచ్చు. ఏ పనైనా నిర్భయంగా ముందుకి ప్రారంభించవచ్చు. ఎందుకంటే గురుడు, శుక్రుడు అనేటువంటి అత్యంత శుభగ్రహాల యొక్క అనుగ్రహత, అలాగే ఏ పని చేసినా దాన్ని ముందు అనుకూలత ఉంటే ఎంతైనా ముందుకు తీసుకోగలిగినటువంటి కుజుని యొక్క అనుగ్రహత, ఇవన్నీ కూడా మనకి అనుకూలమైన. కాబట్టి ఈ రాశి వారు ఏ పనినైనా నిర్భయంగా పెట్టుబడి పెట్టాలన్నా, ఓ పని ప్రారంభించాలన్నా అన్నిటికీ కూడా చాలా అనుకూలమైన కాలంగా మీరు భావించండి. ఏదేమైనప్పటికీ నవగ్రహాలకు పూజ మానకండి. అట్లాగే ఇంకా కొన్ని గ్రహాలు ప్రతికూలత కూడా ఉంటాయి కూడా. దాని గురించి ఈ నెల 16వ తారీఖున వచ్చేటటువంటి సంకటహర చతుర్థి రోజున తప్పకుండా ఈ సంకటహర చతుర్థిలో మీరు కళ్ళతో చూడటం కానీ, డబ్బులుంటే పార్టిసిపేట్ చేయడం కానీ, అంటే ధనం కనుక మీ దగ్గర ఉన్నట్టయితే దానికి డబ్బులు కట్టి అది మీ గోత్రనామాలతో చేయించుకోవటం కానీ, ఏమీ లేదా అది చేసిన దగ్గరికి వెళ్ళి మీరు కూర్చోండి. ఆ పూజారి గారు ఎవరి గోత్రనామాలు చదువుతున్నప్పుడు మీ గోత్రనామాల్ని మీరు ఉచ్చరించుకోండి. బాగా ధనం ఉండి కనీసం డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా లేని పరిస్థితి ఉన్నటువంటి వారు, డబ్బులు ఖర్చు పెట్టడానికి పరిస్థితి ఉండి కూడా ఖర్చు పెట్టకపోతే పిసినార్ధనం చూపిస్తే దేవుడి దగ్గర నేను చెప్పక్కర్లేదు. పిసినార్ధనం ఒక మనిషి దగ్గర చూపించండి. దేవుడి దగ్గర ఖర్చు పెట్టడానికి మీరు బాధపడితే మీ సంపాదన దేనికండి? అందుచేత అటువంటి పిసినార్ధనం అవసరం లేదు. ఖర్చు పెట్టవలసిందా ధారాళం ఖర్చు పెట్టండి. అక్కర్లేని దగ్గర రూపాయి తీయకూడదండి. అందుచేత ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టక్కర్లేదు, ఇది అవసరమా కాదా అనేది మీరే విశ్లేషించుకోండి. ఎవరు ఈ రోజుల్లో ఆలోచన లేని వారు ఎవరండి? అయితే కాకపోతే కలిమాయ డబ్బులు ఉండి కూడా ఖర్చు పెట్టరండి కొంతమంది. అలాంటి పరిస్థితులు మాత్రం తేవద్దండి, తెచ్చుకోవద్దు. దానివల్ల మీకు చాలా సత్ఫలితాలన్నింటినీ కోల్పోవాల్సి వస్తుంది. అంచేత ఈ విధంగా మీరు సంకటహర చతుర్థిలో కూడా పాల్గొండి. ఉన్నటువంటి చిన్ని గ్రహాల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా పోతాయి. మీకు శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా వస్తాయి. శుభం.